కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలిపిస్తారని టీడీపీ పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ వర్మ తెలిపారు. చంద్రబాబు ఆదేశాలే శిరోధార్యంగా పనిచేస్తారని అన్నారు. ఇక నియోజకవర్గంలో ఆయన పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారాన్ని ప్రారంభించారు. తనకు పదవులు అవసరం లేదని, నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తే చాలని అన్నారు. చంద్రబాబు ఆదేశాలు శివుని ఆజ్ఞగా భావిస్తామని అంటున్న వర్మతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ గారు ఈ పేరంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం అంతా కూడా మార్పులు అవుతుంది. ఎందుకంటారా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయేది పిఠాపురం నుంచే. దానికి సంబంధించి ఇప్పటికే క్లారిటీ కూడా వచ్చేసింది. దానికి సంబంధించి ఇప్పుడు వర్మ గారు కూడా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం వర్మ గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పిఠాపురం నుంచి వర్మ గారు పోటీ చేస్తారన్నారు, క్లారిటీ వచ్చింది, మీరు కూడా ముందుకు వెళ్తున్నారు. అంటే మొన్నటి వరకు కూడా అసమ్మతి ఉన్నప్పటికీ కూడా టీకప్ లో తుఫాన్ లాగా చల్లారిపోయింది. రేపు బాబు గారు ఆదేశాల మేరకు కూడా మీరు జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంచి ఉండాలా, లేదంటే మీరే డైరెక్ట్ ఆయన గెలుపునిస్తారంటారా? ఉండాలా లేదా పవన్ కళ్యాణ్ అన్నది ఆయన యొక్క షెడ్యూల్ని బట్టి ఉంటుంది. మేము చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఆయన మాట్లాడిన మరుక్షణమే మేము ఇక్కడ పని స్టార్ట్ చేసాం. ఈవేళ నియోజకవర్గ ఎస్సీ సోదరులు అందరికి కూడా కొన్ని చోట్ల ఎస్సీలు బీసీల్లో కొంత అభద్రతా భావం ఉంది. నేను పోటీ లేకపోవడం వల్ల వారిని ఎడ్యుకేట్ చేస్తూ ఎందుకు చేయాలి, మనం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు దేని గురించి ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని కాపాడడం గురించి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా 10 మెట్లు దిగి తెలుగుదేశం పార్టీకి సహకరించారు. మరి చేత మనం ఆయనకి చేయాలని మాకు కూడా చెప్పారు. మాకు కూడా ఆయన చేయకూడదన్న భావం ఎప్పుడూ లేదు. మాకు రాలేదన్న భావంతో మేము పోరాడడం, మా కుటుంబంలో మేము పోరాడడం తప్పితే వేరేది లేదు. దాని గురించి అందరికీ ఎస్సీలు కానీ బీసీలు కానీ వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్పారో అవి కూడా కల్పిస్తూ, రేపు ఏ విధంగా మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉండవు, అది తెలుగుదేశం పార్టీ మరి మేము బాధ్యత తీసుకుంటున్నాం చంద్రబాబు నాయుడుని. దానికి తగ్గట్టు గౌరవంగా ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు నాయకులందరికీ డైరెక్ట్ ఆయన ప్రెస్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందుచేత మీరు ఇంకో చోటుకి వెళ్ళాలన్న అభద్రతాభావం బయటికి తీసేయండి. మళ్ళీ మీరు కుటుంబంతో ఉంటారు, కుటుంబం మీకు ఎప్పుడూ రక్షణగా ఉంటుందని చెప్పి ఎస్సీ సోదరులకి ఇవాళ నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా తెలియజేసి దీన్ని గ్రామాల్లో మీటింగ్ పెట్టి ఎడ్యుకేట్ చేయమని తెలియదు. సార్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఎదురు చేసేవారు, అంటే నిజంగా ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వెలసిన ప్రాంతంలో ఆయన దత్తపుత్రుడిగానే వస్తున్నారని అనుకోవాలా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దత్తాత్రేయ స్వామి మీద భక్తి, ఆ భక్తిని ఆయన చాటారు, దానికి తప్పే ఉంది. సార్, ఎమ్మెల్సీకి సంబంధించి ఏదైతే శాసన మండలిలో ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు ఉంటుందని బాబు గారు అయితే హామీ ఇచ్చారు, ఎలా చూడొచ్చు అంటారు? నేను పదవుల గురించి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళలేదు. మా తండ్రితో పోరాడడానికి వెళ్ళాను, కార్యకర్తల అభిప్రాయం చెప్పడానికి వెళ్ళాను. ఆయన నాకు కూడా నేను ఎలాగ ప్రవర్తించాలో, నా అవసరం ఇప్పుడు ఏముందో అన్నది నాకు విశదీకరించి ఇచ్చారు. తండ్రి మాట జవాదాటన వ్యక్తిని నేను. ఆయన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించమన్నారు, మేము బాధ్యత తీసుకున్నాం, మేము పనిలో ఉంటాం. సార్, ఫైనల్ గా మీ క్యాడర్ తోనే మీరు ముందుకు వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా జనసేన కనిపించలేదు, జన సైనికులు కూడా కనిపించడం లేదు. మీ క్యాడర్ ఎందుకు లేదండి? ఇప్పుడు చెప్పింది ఏంటి, మా క్యాడరే ముందు అభద్రతా భావం నుంచి బయటికి తీసాం. ఇప్పుడు చెప్పింది ఏంటి, నేను గ్రామాల్లో జన సైనికులు కలుపుకొని వెళ్ళమని చెప్పాం. వాళ్ళకు కూడా వాళ్ళ నాయకత్వం చెప్పుకుంటాం. ఇక్కడ మేము సిన్సియర్ పవన్ కళ్యాణ్ వర్క్ మేము చేస్తున్నాం. అలాగే వాళ్ళు కూడా అటాచ్ అవ్వమని చెప్తున్నాం. మా నాయకులు కూడా అటాచ్ చేసుకోమని చెప్తున్నాం. వాళ్ళకి మెసేజ్ ఇవ్వండి, కౌరు పంపమని చెప్తున్నాం. ఇక్కడ నువ్వు చేసావు నేను చేసాం కాదు, అందరూ చేయాలి, పవన్ కళ్యాణ్ గెలవాలి. సెక్యూరిటీ పరంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సార్, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కానీ బస్సు చేసి ప్రచారాలకు వెళ్తే ఆయన ఒక సినీ యాక్టర్ కాబట్టి కొంచెం సెక్యూరిటీగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్తారు? ప్రజలే సెక్యూరిటీ. ఆయనకి సెక్యూరిటీ పని ఏముంది పవన్ కళ్యాణ్ గారికి? ప్రజలే సెక్యూరిటీ. ఇదే చూసాం కదా, ఏదైతే తమ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో ఖచ్చితంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అయితే ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుపొంది తమ అధినేత గిఫ్ట్ గా ఇస్తానని వర్మ అయితే అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఏదైతే జన సైనికుల్ని టీడీపీ క్యాడర్ అంతా కలుపుకొని ప్రజల్లోకి వెళ్తామని చెప్తున్నారు.